కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఒక అబద్దాలతో కూడుకున్నటువంటి ఒక చరిత్ర కలిగిన పార్టీ, అబద్దాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి 10 సంవత్సరాలు రాజ్యమేలి కనీసం ప్రజలు చీదరించుకున్న తర్వాత చీగొట్టిన తర్వాతనన్నా కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా, బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కాంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా, మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ లోపల కనిపిస్తా ఉన్నది. చెప్పిందే చెప్పి ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం.